సత్య క్రిష్ దగ్గరికి వచ్చి నేను పుట్టిన నెల తెలుసుకున్నావు, నేను పుట్టిన సంవత్సరము తెలుసుకున్నావు, ఇప్పుడు నేను పుట్టిన డేట్‌ను కూడా తెలుసుకోవాలి కదా మరి క్రిష్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే నువ్వు ఏదో ఒక హింట్ ఇస్తావు కదా! అలాంటిదే ఏదో ఒక హింట్ ఇవ్వు అప్పుడు నేను తెలుసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే సరే నీకు హింట్ ఇస్తాను చూడు అని చెప్పేసి అయితే తన ఫోన్‌లో ఒక అమ్మాయి ఫోటోని చూపించి ఈ అమ్మాయి నా ఫ్రెండ్, ఈ అమ్మాయి ఇప్పుడు గర్ల్స్ హాస్టల్‌లో చదువుతుంది. ఈ అమ్మాయి ఉన్న రూమ్ నెంబరే నేను పుట్టిన డేట్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఏంటి నేను ఇప్పుడు గర్ల్స్ హాస్టల్‌కి వెళ్ళాలా? ఈ అమ్మాయి ఏ రూమ్‌లో ఉందో తెలుసుకోవాలా? అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే మరి అలా తెలుసుకుంటేనే కదా అన్నీ జరుగుతాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే సరే అని చెప్పి బాబీతో కలిసి ఆ గర్ల్స్ హాస్టల్‌కి అయితే వెళ్తూ ఉంటాడు. అలా ఎవరికీ కనిపెట్టకుండా ముసుగులైతే వేసుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న రూమ్స్ అన్నీ అయితే చెక్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఏ రూమ్‌లో ఉందో ఎలాగైనా సరే ఈరోజు తెలుసుకోవాలిరా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రూమ్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కొంత అమ్మాయిలు లెగిచి ఉండడం చూసి అన్న ఇప్పుడు అమ్మాయిలు లెగిచి ఉన్నారు ఏం చేద్దాం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఇప్పుడు మన ఇద్దరం కలిసి డౌన్ టు ఎర్త్ వెళ్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న బాబీ అయితే మంచి ప్లాన్ వేసావన్నా అని చెప్పేసి అయితే అంటూ ఇద్దరూ అయితే బంగురుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ వాళ్ళిద్దరిని చూసి ఏంటి వీళ్ళిద్దరూ దొంగతనంగా వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి అయితే వాళ్ళలాగానే డౌన్ టు ఎర్త్ వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.